విజయవాడలోని గవర్నర్పేటలో ఉన్న పాత బస్టాండ్ స్థలాన్ని లూలు మాల్కి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ స్థలాల పరిరక్షణ కమిటీ పౌర హక్కుల వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయితే విజయవాడ పాత బస్టాండ్ స్థలంలో ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు ఆందోళన నిర్వహించినటువంటి ఈ పార్టీ నేతలే కావచ్చు, ప్రజా సంఘాల నేతలే కావచ్చు, ఆర్టీసీలో ఉన్నటువంటి రిటైర్డ్ యూనియన్ నేతలే కావచ్చు, వీళ్ళంతా కూడా మరొకసారి అన్ని పార్టీలు అఖిలపక్ష నేతలతో కలిసి ఆందోళన అయితే నిర్వహిస్తున్నారు. లూలు మాల్కి ఇంత పెద్ద ఖరీదైన స్థలాన్ని ఇస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అసలు వారి ప్రధాన డిమాండ్లు ఏంటంటే వారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అభివృద్ధి పేరిట కూటమి ప్రభుత్వం ప్రజా ఆస్తుల్ని, ఆర్టీసీ ఆస్తుల్ని లూలు కంపెనీకి కట్టబెడుతోంది. ఇది సరైంది కాదు. ఇది ప్రజల ఆస్తి. ఈ విధంగా లూలు కంపెనీకి ప్రజల ఆస్తిని ఇవ్వడాన్ని సిఐటియు ఖండిస్తోంది. ఏదైతే దీన్ని అప్పచెప్తూ జీవో ఇచ్చారో ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే కనుక భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తోంది. విజయవాడ మహానగరంలో పౌర హక్కుల వేదిక యొక్క పిలుపు మేరకు ఆర్టీసీ స్థలాన్ని లూలు మాల్కి దోపిడీ చేసే విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం కారు చౌకగా ప్రైవేటు స్థలాలు అంటే మన యొక్క గవర్నమెంట్ స్థలాలను కూడా చట్ట విరుద్ధంగా ఎక్కడా లేని రూల్స్ ప్రకారం లేకుండా ఎవరిని సంప్రదించకుండా ముందు తాకట్టు పెట్టడం అనేది చాలా ఘోరం. ఇలాంటి విషయాల్ని తీవ్రంగా ఖండిస్తూ అలాగే ఈ లూలు మాల్స్ కానివ్వండి, కార్పొరేట్ సంస్థల వల్ల అనేక మాల్స్ వల్ల చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతగలటం, ఆ వ్యాపారస్తులు నిరుద్యోగులై మరి రోడ్డును పడడం జరుగుతుంది. ఒక పక్కన అభివృద్ధి పేరుతో మంచి చేస్తున్నామని ప్రభుత్వం అంటుందే కానీ అది అన్యాయం, దురాక్రమణ. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులు లేదే వారందరూ బతుకు తెరువు ఈ వ్యాపారాల మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి వ్యాపారాలకు మట్టి కొట్టేటువంటి వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ. ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకతగా చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ ముందుకు వస్తున్నారు. ఈ యొక్క 137 చట్టాన్ని జీవోని రద్దు చేసి ఈ ఆర్టీసీ స్థలాన్ని కనుక వదిలిపెట్టకపోతే రేపు మహా ఉద్యమంగా మా వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ బంద్ ప్రకటించి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతని తెలియజేయాల్సి వస్తుంది. ప్రభుత్వం తెలిసో తెలియకో చేసిన తప్పులు సవరించుకోవాలి తప్ప అన్యాయంగా ఒక పెద్ద సంస్థలకి 100 సంవత్సరాలు కాపాడినటువంటి స్థలాన్ని కబ్జా చేయించేటువంటి విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేకతని, చట్ట వ్యతిరేకమైన పనుల్ని తీవ్రంగా ఖండిస్తూ మా వ్యాపారస్తుల మద్దతు అందరం కలిసి ఈ యొక్క వ్యతిరేకతని మరింత ముందుకు తీసుకెళ్లి లూలు మాల్కి ఇచ్చినటువంటి దీని జీవోని తక్షణమే రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. వల్లభరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. లూలు సూపర్ మార్కెట్కి ప్రపంచంలో ఏ దేశంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వాలు ఒక సెంటు భూమి ఇవ్వలేదు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారిని ఆహ్వానించి విశాఖపట్నంలో 13 ఎకరాల చిల్లర, విజయవాడ నడుబొడ్డులో 4.15 ఎకరాల ఆర్టీసీ భూమిని ఇవ్వటం చాలా బాధాకరం, దురదృష్టకరం. సీఎం గారు ఇప్పటి వరకు నిర్వహించిన మంత్రివర్గ సమావేశాలు అన్నింటిలో కూడా ఈ భూముల కేటాయింపు విపరీతంగా చేస్తూ పెద్ద పెద్ద కంపెనీలకి సంపదను సృష్టిస్తున్నాడు, కానీ ప్రజల యొక్క సంపదని వినాశం చేస్తున్నాడు, విధ్వంసం చేస్తున్నాడు. విజయవాడ నగరంలో ఉన్న పౌర సంస్థలు, ప్రజా సంఘాలు, వర్తక సంఘాలు అందరూ ఐక్యంగా ఉద్యమించి ఈ లూలుకు అందించిన ఈ భూమిని అన్యాకలంతం కాకుండా చూడాలని కోరుకుంటున్నారు. పౌర వేదిక ఏదైతే ఉందో ఆర్టీసీకి సంబంధించినటువంటి పాత బస్టాండ్ స్థలాన్ని మరి లూలు మాల్కి కట్టబెట్టే దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి మేము కూడా ఆర్టీసీ యూనియన్లుగా, ఆర్టీసీ ఉద్యోగస్తులుగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ పాత బస్టాండ్ సుమారు 1959 సంవత్సరంలో ఆర్టీసీ గజం 16 రూపాయలకి మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సర్వే నెంబర్ 10-13 తోటి ప్రస్తుతం రన్ అవుతూ ఉంది. మరి ఈ డిపోని దశాబ్దాలుగా కాపాడుకున్నటువంటి సందర్భంలో ఈ నగరానికి అందుబాటులో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రయాణికులకి మరి రవాణా సౌకర్యాన్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. మేమైతే మనం చేసేది ఏంటంటే నగరాన్ని విస్తరించాలి తప్పితే కుంచుకుపోయేటువంటి పరిస్థితులు ఉండవు. ఇప్పటికే నగరం విపరీతమైనటువంటి రద్దీతో ఉంటా ఉంది. మరి ఈ పాత బస్టాండ్ కనుక తరలిస్తే అక్కడెక్కడో రాళ్ల చెరువులో మరి దగ్గర 15 అడుగుల లోతులో ఉన్నటువంటి చెరువుని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనీసం దానికి సౌకర్యం కూడా లేదు. అలాగే గతంలో కూడా 29 ఎకరాలు ఆర్టీసీ స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా గజం స్థలం లేదు. అయితే మనం చేసేది ఏంటంటే ఇవన్నీ కూడా ఆర్టీసీని నిర్వీర్యం చేసేటువంటి
కార్యక్రమంలో భాగంగానే మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటివరకు ఆర్టీసీకి ఒక బ్రాండ్గా స్థిరాస్తులతోటి కొద్ది అప్పులు ఉన్నప్పటికీ ఈ ఆస్తుల విలువతోటి మేము ఇప్పటివరకు సర్వైవ్ అవుతున్నాం. కానీ ఉన్న ఆస్తుల్ని తగ్గించడం ద్వారా అప్పుల విలువ పెరిగి దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులని మరి ఆర్టీసీ వారే ఆర్టీసీ డిపార్ట్మెంట్ కొనుగోలు చేయాలనేది మా ప్రధాన డిమాండ్. కానీ రేపొద్దున వచ్చేటువంటి ఎలక్ట్రికల్ బస్సులు 750 కానీ తర్వాత వచ్చే కానీ దీనివల్ల ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ చేయకుండా కేవలం ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మరి ఈ పాత బస్టాండ్ విలువ సుమారు 400-500 ఎకరాలు 400-500 కోట్లు ఉన్న విలువని గజం రూపాయిన్నరకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఈ నగరానికి సంబంధించి కూడా పెద్ద బడా కంపెనీలకు ఉన్నాయి. ఎవరికి కూడా పైసాకి కూడా ఒక గజం కూడా స్థలం ఇచ్చిన సందర్భం లేదు. కానీ ఈ ఆర్టీసీ స్థలాన్ని పదే ఆర్టీసీ స్థలాన్ని ఇవ్వటం ద్వారా ఆర్టీసీ నిర్వీర్యం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి వెంటనే జీవో నెంబర్ 130 రద్దు చేయాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాం. ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలం 4 ఎకరాల 17 సెంట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కార్పొరేట్ సంస్థకి లూలుకి ఇచ్చేటువంటి దానికి ప్రయత్నం చేయటం 137 జీవో జారీ చేయడం వెనుక అంతరార్థం ఏమిటని చెప్పనేటువంటి అడుగుతూ ఉన్నాం. ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి నివాస యోగ్యానికి సంబంధించినటువంటి ఇవ్వడానికి నీకు నెలల తరబడి పడుతుంది. అటువంటిది ఈ ఆర్టీసీ స్థలాన్ని 3 రోజుల్లోనే నోవాటెల్ హోటల్లో చర్చలు నడిపి నోవాటెల్ హోటల్లో లూలు యాజమాన్యానికి యూసఫ్ అలీకి ఇచ్చేటువంటి దాని వెనుక సాగినటువంటి కుట్ర వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటని చెప్పనేది మేము అడుగుతూ ఉన్నాం. దీనికి సమాధానం చెప్పాలా. కార్పొరేటీకరణ చేస్తే విజయవాడ నగరం వ్యాపారాలు దెబ్బతినిపోతాయి. 125 రిటైల్ మాల్స్ పెట్టి 2 హోటల్స్ కట్టించి 2 థియేటర్లు కట్టిన తర్వాత ఇంకా విజయవాడ నగరంలో వ్యాపారం ఉంటుందా అని చెప్పనేటువంటిది. ఆర్టీసీ పరిరక్షణ అని చెప్పనేటువంటి పేరుతో ఉన్నటువంటి మీకు ఆర్టీసీ ఎన్నికల ముందు నువ్వు చెప్పినటువంటిది ఈరోజు ఏమైందని చెప్పనేటువంటి అడుగుతున్నాం. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలని చెప్పని అంటే దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో స్థలం కొంటావా అంటే ఉన్న స్థలాన్ని వేరే వాళ్ళకి ఇచ్చి కొనేటువంటి దానికి ఉన్న పరిస్థితి ఏమిటని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకనే వ్యాపారాలకు సంబంధించినటువంటి నష్టం, వ్యాపారస్తులకి నష్టం, చిన్న వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకి, రిటైల్ రంగానికి, హోల్సేల్ రంగానికి మొత్తం పూర్తిగా నష్టపోతూ ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య కూడలేనటువంటి విజయవాడ నగరంలో లూలు మాల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అంటే ఇది విజయవాడ నగరానికి ఆత్మహత్య లాంటిదే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలిచాం. అందుకని జీవో నెంబర్ 130 నువ్వు వెనక్కి తీసుకునేదాకా పౌరవేదిక తరఫున ఆర్టీసీ స్థలాల పరిరక్షణ కమిటీ తరఫున సాగే ఉద్యమంలో సిపిఎంగా సంఘీభావం తెలియజేయడమే కాదు, ప్రత్యక్షంగా దీంట్లో పాల్గొని ఈ ఉద్యమంలో ముందుంటామని చెప్పనని ఈ స్థల పరిరక్షణ కోసం జరిగే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విజయవాడలో ఆర్టీసీ స్థలంలో 4 ఎకరాల 15 సెంట్లు లుల్లు షాపింగ్ మాల్కి, విశాఖపట్నం బీచ్ రోడ్లో 13 ఎకరాల 45 సెంట్లు స్థలాన్ని లులు మాల్ ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం కేటాయించాలని అనుకోవటం, జీవోలు ఇవ్వటం చాలా తప్పు, పొరపాటు నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్న పునరాలోచన చేయండి. ఇప్పటికి డిమార్ట్ను, కేమార్ట్ను, రిలయన్స్ మార్ట్ను, మోర్ అని, మెట్రో అని ఎన్నో ఉన్నాయి. ఎవరన్నా ఒక్కళ్ళకి గవర్నమెంట్ నుంచి సైటు ఇమ్మని చెప్పి వాళ్ళు అడిగారా? మీరు ఇచ్చారా? ఈ దేశంలో ఎక్కడైనా 13 మాల్స్ పెట్టారు లూలు వాళ్ళు. ఏ రాష్ట్రంలోనన్నా ఒక్క చోటన్నా ఇచ్చారా? అటువంటిది మీరు ఇక్కడ ఆ విధంగా కారు చౌకగా ఈ ప్రభుత్వ స్థలాలని కట్టబెట్టడం అనేది చాలా తప్పు. అది భవిష్యత్తులో మీకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి చాలా ఇబ్బంది తీసుకొస్తుంది, చెడు పేరు తీసుకొస్తుంది. ఇప్పటికైనా వెంటనే జీవో నెంబర్ 137 ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం సంపద సృష్టి అంటున్నారు. సంపద సృష్టి అంటే లూలు బడా కంపెనీలకి సంపద సృష్టి కాదు, లేదు అధికార పార్టీ నేతలకు సంపద సృష్టి కాదు. ప్రభుత్వం చేస్తుంది
ప్రజల సంపదని, ప్రభుత్వ సంపదని బడా కంపెనీలకి కట్టబెడతా ఉన్నారు. ఇది దుర్మార్గం. ప్రజల ఆస్తులు లాక్కుని ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టి ఏం చేస్తారు? విజయవాడలో పాత ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని 400 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని లూలు కంపెనీకి ఎందుకు కట్టబెట్టాలి? 66,000 కోట్ల రూపాయలు అంతర్జాతీయ వ్యాపారం చేసుకునే దుబాయ్ నుంచి నడిపేటువంటి ఈ కంపెనీకి దేశంలో ఎక్కడ మాలు పెట్టినా ఏ గవర్నమెంటు గజం స్థలం ఇవ్వాల. ఎక్కడా లేని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వాలి? డిమార్ట్, రిలయన్స్, వాల్మార్ట్లు పెట్టుకుంటే ఎవరన్నా స్థలాలు ఇచ్చారా? వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. వ్యాపారం చేసి అందరు వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళకి కారు చౌకగా గజం రూపాయన్నరకి స్థలం లీజుకి 99 ఏళ్ళు ఇవ్వటం అంటే రేపు విజయవాడ చుట్టుపక్కల ఉన్న వ్యాపారాలు మొత్తాన్ని దెబ్బకొట్టేయడమే. ఒక వైపున ఆర్టీసీని దెబ్బకొట్టడం, ఇంకా వైపున వ్యాపారులు దెబ్బతీయటం ఎవరిని ఉద్ధరించడానికి. అందుకే ఇందులో ఒక భారీ కుంభకోణం ఇమిడి ఉంది అనే అనుమానం జనానికి కలుగుతోంది. ఏ కుంభకోణం లేకపోతే మీకు ఎందుకు అంత ఆసక్తి? దేశంలో ఏ గవర్నమెంట్కి లేని ఆసక్తి ఏంటి? ఉపాధి కల్పిస్తాం, అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి వాళ్ళు ఏమైనా ఒక ఉత్పత్తి చేస్తారా? పరిశ్రమ పెడుతున్నారా? అభివృద్ధి ఏమీ లేదు. చిన్న వ్యాపారులు దెబ్బతీయటం అభివృద్ధా? ఆర్టీసీని నాశనం చేయటం అభివృద్ధా? లోకేష్ గారు మాట్లాడుతున్నారు అభివృద్ధి నిరోధకులని. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు? 100 మందికి లూలు కంపెనీలో ఉద్యోగాలు ఇస్తే 10,000 మందికి ఇక్కడ వ్యాపారాలు పోతాయి. ఆర్టీసీ నాశనం అవుతుంది. ఉచిత బస్సు సౌకర్యం, బస్సులు పెంచుతాం, సిబ్బంది పెంచుతాం, డిపోలు పెంచుతాం అని చెప్పు ఉన్న డిపోలు మూసేయటం ఏంటి? ఇరిగేషన్ స్థలం కాలువ ఒడ్డు మీద ఉన్నటువంటి దగ్గర పేదవాడు గుడిసెలు ఉండటానికి వీల్లేదా? లూలు కంపెనీ మాల్ ఉండొచ్చా? ఎవరి కోసం చేస్తున్నారు? అందుకే చట్ట విరుద్ధంగా, నిబంధనల విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఎవరు చెప్పినా వినకుండా ఏకపక్షంగా సాగితే జనం ప్రతిఘటిస్తారు. ఆ లూలు అయినా ఈ గవర్నమెంట్ అయినా ఆర్టీసీ స్థలాలను ఎలా లాక్కుంటారో విజయవాడ నగర ప్రజలు కూడా చూస్తారు. ప్రతిఘటిస్తాం, తిప్పి కొడతాం, అడ్డుకుంటాం. ఈ ఆర్టీసీ స్థలాల్ని, ప్రభుత్వ స్థలాల్ని కాపాడుకుంటాం. అంతేకాదు విజయవాడలో ఉన్న చిరు వ్యాపారులు కూడా కాపాడుకుని ఇది అభివృద్ధి అంటే దాన్ని గవర్నమెంట్ భిన్నంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా తిప్పి కొడతాం. మరి స్వదేశీ నినాదం అంటారు బీజేపీ. దుబాయ్ నుండి అంతర్జాతీయ వ్యాపారం చేసి లూలు కంపెనీ ఇక్కడ తెచ్చి స్వదేశీ విజయవాడ వ్యాపారుల్ని, ఈ ప్రాంత వ్యాపారులను దెబ్బతీయటం ఇదేనా మీ స్వదేశీ నినాదం? మరి ప్రశ్నిస్తానని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? ఇంత గొడవ జరుగుతూ ఉంటే ఏం మాట్లాడరు అంటే ఇందులో అందరూ కుమ్మక్క అయిపోయారు. కూటమి పార్టీలన్నీ కలిపి మీరు కుమ్మక్క అయితే జనం అందరూ ఏకమవుతున్నారు. తిప్పి కొడతాం, ఎదుర్కొంటాం. అంతకుముందు పీడబ్ల్యూ గ్రౌండ్ కూడా చైనా కంపెనీకి ఇవ్వాలంటే ఆ రోజున ఎదుర్కొని పోరాడాం. మళ్ళీ ఇప్పుడు కూడా దీన్ని కాపాడుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఈ రోజున పౌర వేదిక ఆధ్వర్యంలో పార్టీలు, సంఘాలు అనే అతీతంగా విజయవాడ నగరాన్ని కాపాడుకోవడానికి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నాం. IF2 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే ఇవాళ లూలు సంస్థ విజయవాడలో భూమి చేస్తూ ఉన్నారో అది పారిశ్రామిక సంస్థ కాదు, ఉపాధి కల్పించే పారిశ్రామిక సంస్థ కాదు, కనీసం IT సంస్థ కూడా కాదు. అది కేవలం చిల్లర వ్యాపారం చేసే ఒక సంస్థ. చిల్లర వ్యాపారం టోక్గా చేస్తూ ఉంది. అలాంటి ఒక సంస్థకి విలువైన ఆర్టీసీ భూములు అప్పగించడం అనేది చాలా మోసం. ఇందులో కిడ్ ప్రోకో దాగి ఉంది. ఇవాళ వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఇవాళ చదరపు అడుగు అనేది కేవలం ₹1.5 అద్దెకిస్తున్నారంటే బయట అది ₹40 దాకా ఉంది. ₹40 అద్దెకిచ్చేదాన్ని ₹1.5 కట్టడం అంటే ఇది ప్రజల ఆస్తులను దోచిపెట్టడం తప్ప మరొకటి కాదు. ఇవాళ అంతేకాదు, ఇవాళ కేవలం లూలు సంస్థకి మాత్రం అప్పగిస్తారనుకుంటున్నాం మనం. అది కాదు. ఇవాళ ఏదైతే ఈ స్థలం సుమారుగా 2 లక్షల అడుగుల స్థలం ఉందో అందులో 1 లక్ష చదరపు అడుగుల్లో వాళ్ళు 120 షాపింగ్ మాల్స్ షాపులు కడతారు. మిగతా స్థలాన్ని లూలు సంస్థ అద్దెకించుకోవచ్చు. ఆ షాపులను అద్దెకించుకోవచ్చు, ఇది అద్దెకించుకోవచ్చు. ప్రభుత్వం దగ్గర వాడు నామమాత్రపై ₹1.5 లీజు తీసుకుంటాడు. వీడు మళ్ళీ తిరిగి ₹10, ₹15, బయటకి ₹20, ₹30 అద్దెకించుకుంటాడు. ఆ రకంగా లాభపడేది ఏ రకంగా లూలు సంస్థ తప్పనించి ఇంకోటి కాదు. ఇవాళ లూలు సంస్థ లాభపడుతుంది. ఇక్కడ ఏదైతే మిగతా వ్యాపార సంస్థలు, చిల్లర వ్యాపార సంస్థలు చుట్టుపక్కల అన్నీ దెబ్బతింటాయి. ఇవాళ ఏదైతే ఉందో ప్రభుత్వ భూముల మీద చంద్రబాబు కానీ ఇవాళ కాదు పూర్వం నుంచి ఉంది. బందర్ రోడ్లో ఉన్న స్థలాన్ని ఏదైతే ఉందో దాన్ని ఎమ్మెల్యేలు పెరగడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రధాన ఆందోళన జరిగింది, ఆగిపోయింది. గత జగన్ ప్రభుత్వంలో అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టడం ఆ స్థలం బతికిపోయింది. లేకపోతే దాన్ని కూడా దారదత్తం చేసేవాడు. ఈ రకంగా ప్రభుత్వ ఆస్తుల్ని చట్టాలకు విరుద్ధంగా, హైకోర్టు తీర్పుల విరుద్ధంగా వాళ్ళ కట్టబెట్టి వాళ్ళ తెలుగుదేశం పార్టీకి లాభాలు సమకూర్చడం కోసం, రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ పార్టీ ఖర్చుల కోసం ఈ రకంగా ప్రజల ఆస్తుల్ని ఈ రకంగా దోచుకుంటా ఉన్నారు. ఈ దోపిడీలో లూలు సంస్థగా కాదు చంద్రబాబు కూడా భాగస్వామ్యం ఉన్న రకంగా ఆరోపిస్తూ ఉన్నాం. అది వాస్తవం. ఏదేమైనా ఈ యొక్క దోపిడీ ఆపాలి.
ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించాలి, ఆర్టీసీని వాళ్ళు పెంచాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకో మోసం దాగి ఉంది. ఇవాళ ఇక్కడ నుంచి ఆర్టీసీ స్థలాలు మీకు వేరే స్థలం ఇస్తాం కదా, ఇది 4 ఎకరాలు కదా, మీకు 10 ఎకరాలు ఇస్తాం, 15 ఎకరాలు ఇస్తాం రకంగా ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల రవతలు ఇస్తూ ఉన్నారు. 20 కిలోమీటర్ల రవత ఇవ్వడం ద్వారా ఇవాళ ఆర్టీసీ సంస్థకి ఎంత భారం పెరుగుద్ది, కొత్తగా నిర్మాణం చేసుకోవాలి. రెండోది, విజయవాడలో నుంచి ఆర్టీసీ బస్సులు 20-30 కిలోమీటర్ల దూరం వెళ్ళి రావాలంటే ఒక్కొక్క బస్సుకి కనీసంగా 3 లీటర్లు 4 లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుద్ది, డీజిల్ ఖర్చు అవుద్ది. అంటే ఆ రకంగా ప్రతి బస్సు మీద రోజుకి 500-600 రూపాయలు అదనంగా ఆదాయం వాళ్ళ ఖర్చు పెరుగుద్ది. ఆ రకంగా వందలాది బస్సులు పోయి రావడానికి రోజుకి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది. నీకు వచ్చే ఆదాయం ఎంత, పోయే ఖర్చు అని చూసినప్పుడు అది నష్టం తప్ప లాభం లేదు. కనుక లూలు సంస్థకు కానీ ఇది స్థలాన్ని ఇవ్వడం సరైనది కాదు. రకంగా పౌర సంఘంగా ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తాం. విజయవాడలోని పాత బస్టాండ్ స్థలాన్ని లూలు మాల్కి ఇవ్వడాన్ని అయితే పౌర హక్కుల సంఘం నేతలు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఖరీదైన స్థలాన్ని, నగరం నడిబొడ్డున్నటువంటి స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాలి తప్ప ఇట్లా ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేస్తే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, నగర ప్రజల రవాణా దృష్ట్యా కూడా ఇబ్బందులు ఎదురవుతాయని, వేరే చోట స్థలాన్ని కేటాయించాలని వారైతే డిమాండ్ చేస్తున్నారు. అలా కాదని ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే ఖచ్చితంగా ఉద్యమం ఉధృతం చేస్తామని అయితే హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.